కడప జిల్లా పోలీస్ శాఖకు మరో అరుదైన గుర్తింపు లభించింది. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణతో పాటు ఆధునిక పోలీసింగ్లో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్కు ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. దేశంలోని అత్యుత్తమ పోలీస్ నాయకత్వాన్ని గుర్తించే పేమ్ ఇండియా ఆసియా పాయింట్ ఆఫ్ సిల్ సంస్థ 2026 ఎంపికలో దేశంలోని 100 మంది ఉత్తమ పోలీస్ చీఫులలో కడప జిల్లా ఎస్పీకి చోటు లభించింది. ఈ విషయాన్ని పులివెందల డీఎస్పీ మురళీ నాయక్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా పోలీస్ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు ప్రజా భద్రతకు చేపడుతున్న చర్యలను డీఎస్పీ వివరించారు. ముందుగా భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మన భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ, ప్రతి ఒక్క ప్రాంతంలోనూ జెండా రెపరెపలాడుతున్నటువంటి సందర్భంలో ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే, కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ గారు దగ్గర కడప జిల్లా ఎస్పీగా 1 సంవత్సరం అవుతుంది దగ్గర వచ్చి, వారు అనేక రకమైనటువంటి సంస్కరణలు పోలీస్ డిపార్ట్మెంట్లో కడప జిల్లాలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్క సబ్ డివిజన్ పరిధిలోను మరియు కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోనూ పక్కా ఒక కమాండ్ కంట్రోల్ ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో వారు ముందుకు పోయారు. అదే రకంగా ప్రతి డిఎస్పి, ప్రతి సిఐ స్థాయి అధికారి పక్కా డ్రోన్ సమకూర్చుకోవాలని కూడా వారు చెప్పారు. ఎందుకంటే మారుతున్న నేరాల పరిస్థితులను బట్టి నేరాలు కనిపెట్టాలంటే పక్కా కమాండ్ కంట్రోల్ ఒకటి ఉండాలి, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తూ ఉండాలి. డ్రోన్తో అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు ఏదైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి, ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయడానికి ఇవన్నీ సమకూర్చుకోవాలంత అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి అనుగుణంగా ఈ జిల్లాలలో చాలా డ్రోన్లు ఉన్నాయి, చాలా కమాండ్ కంట్రోల్లు పనిచేస్తున్నాయి. వారు వచ్చిన తర్వాత ఏదైతే నేరాలు జరుగుతున్నాయో, రేప్ కేసులు కావచ్చు, మర్డర్ కేసు కావచ్చు, ప్రాపర్టీ కేసెస్ కావచ్చు, రాబరీస్ కావచ్చు, డెకాయిటీస్ కావచ్చు, అదే రకంగా డిజిటల్ అరెస్ట్ కావచ్చు, సోషల్ మీడియా కేసులు కానీ అన్ని కేసెస్ ఏదైతే ఉన్నాయో కూడా ఏదైతే 24 గంటలు గడవకుంటే ప్రతి ఒక్క కేసు డిటెక్ట్ చేస్తూ, అదే రకంగా అందరికీ తన యొక్క సిబ్బందిని సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి మన భారతదేశ వ్యాప్తంగా ఒక సంస్థ ఒకటి ఉంది, ఫేమ్ ఇండియా సర్వే ఏషియా అనేటువంటిది ఒక సంస్థ. 100 మంది ఒక మంచి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో 100 మంది ఆఫీసర్లను సెలెక్ట్ చేస్తుంది. ఆ 100 మంది ఆఫీసర్లలో ఆ సంస్థ మన కడప జిల్లాకు ఎస్పీ గారికి రావడం చాలా సంతోషించదగ్గ విషయము. వారు యువకులు అనేక రకమైనటువంటి ఇట్లాంటి అవార్డులు రాను రోజుల్లో మంచివి తీసుకొనేసి మన ఆంధ్ర రాష్ట్రకి ఉండేటువంటి జిల్లాలలో అనేక రకమైనటువంటి జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలతో పాటు అక్కడ పనిచేసి వారు సర్వీస్లో ఉన్నంత వరకు అనేక రకమైనటువంటి అవార్డులు పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.